కర్మ ఎవరిని వదిలిపెట్టదు. ఈ మధ్యకాలంలో మాట్లాడుకుంటున్నాం, దానికి ఉదాహరణ, ప్రత్యక్ష ఉదాహరణ పోసాని కృష్ణమురళి. ఎన్నెన్ని మాటలు మాట్లాడాడు, ఎలా మాట్లాడాడు. కానీ పోసాని కృష్ణమురళి ఇవాళ నాకు అవున్నాయి ఇవున్నాయి, నేను చచ్చిపోతా, ఆత్మహత్య చేసుకుంటా, నన్ను విడిచిపెట్టకపోతా అంటున్నాడు. ప్రతి స్టేషన్కి ఇలాగ బట్టల మూట పెట్టుకుని తిరగాల్సిన ఒక దుస్థితిలో పోసాని కృష్ణమురళి ఉన్నారు. నోరు పారేసి చూస్తూ ఊరుకోదు అనే దానికి ఉదాహరణ. మళ్ళీ ఇంకొక రాబోతుంది, అదే అంచు. ఇవాళ నాతో పాటు మిత్రుడు కొట్టే సాయి పోరాటాల్లో భాగంగా ప్రజా సమస్యలపై ప్రశ్నించినందుకు ఈయన మీద సిఐ అంజు యాదవ్ దాడి చేసిన పరిస్థితి మనందరం చూసాం. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన పరిస్థితి. ఆ రకంగా అంజు యాదవ్ చేసిన రాజకీయానికి ఇవాళ రేపు మాకు సస్పెండ్ కాబోతున్నారు అని వార్త. ఈ నేపథ్యంలో సాయి గారు దినోత్సవానికి వచ్చినారు. సాయి గారి స్పందన తీసుకున్నారు. సాయి గారు నమస్కారం. ఈరోజు మన అంజు యాదవ్ గారి కింద కర్మ ఎవరిని వదలదనేది ఈ ఒక్క ఉదాహరణ బాగా పనిచేస్తుంది. ఇప్పుడు పోసాని కృష్ణమురళి గారు ఆయన పరిస్థితి ఏందో, బోరుగడ్డ అనిల్ కుమార్ ఆయన పరిస్థితి ఏందో, అదేవిధంగా అంజు యాదవ్ పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంటుంది. నా కేసే కాకుండా అనేక కేసుల్లో ఈ రోజు ఆమె ముద్దాయిగా నిలబడింది. అనేక భూ ఆక్రమణలు, ఎన్నో అన్యాయాలు చేసి ఆమె అక్రమాలు చేసి ఎన్నో లంచాలతో ఈ రోజు పట్టుబడింది. ఆమె ఈ రోజు రేపో అంటూ అరెస్ట్ అయ్యేదానికి సిద్ధంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు చెప్పారు, జగన్మోహన్ రెడ్డి నువ్వు భూస్థాపితమయ్యేదానికి ఎన్నో రోజులు లేదు, నువ్వు అగపాతాళానికి వెళ్లే సమయం ఆసన్నమైందని ఆ రోజు చెప్పాడు. ప్రతి ఒక్కరూ ఇలాగనే అరెస్ట్ అవుతున్నారు. మాత్రమే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చూశారు కదా, ఈ సభ మూలంగా మేము చెప్తున్నాం. లక్షలాది మంది, 10 లక్షల పైగా పొందెత్తడానికి, పవన్ కళ్యాణ్కి అండగా ఉండడానికి వస్తున్నారు. జై జనసేన. ఆ రోజు సాయి గారు పవన్ కళ్యాణ్ గారు అనుసరించే గాంధీ మార్గాన్ని ఆ రోజు సాయి గారు కూడా అనుసరించారని చెప్పాలి. ఒక చెంప మీద కొడితే మరో చెంప చూపించమన్నారు గాంధీ. కానీ వాళ్ళ వరకు కాదు. అయినప్పటికీ కూడా సాయి గారు స్థిర చిత్తం స్థితిలో పవన్ కళ్యాణ్ గారు ఆయన కోసం రావడం కూడా రాష్ట్రం ఉంది. ప్రతి ఒక్క జన సైనికుడికి అదొక ఆత్మవిశ్వాసం కలిగించే ఒక మాట. అది ఆయన రావడం అనేది చిన్న చితక విషయం కాదు. ఆయన అన్ని పనులు వదులుకొని ఒక జన సైనికుడు నిలబడడం నిజంగానే ఏ నాయకుడి దగ్గర లేని లక్షణం. అది ఆ లక్షణాన్ని చూసి కోట్ల మంది ఇష్టపడుతున్నారండి. ఈ గెలుపు కూడా అలాంటి ఒక జన సైనికుడికి ఒక దెబ్బ పడితే ఎంత దూరం అన్నా పోరాడడానికి సిద్ధమని పవన్ కళ్యాణ్ గారు నిశ్చయించుకున్నారు. కాబట్టి ఆయన మా దేవుడితో సమానం. మేము ఎంత దూరమైనా వెళ్తాం, ప్రాణాలు అడ్డుకు పెట్టి ఎంత దూరమైనా వెళ్ళేదానికి సిద్ధంగా ఉన్నాం. జై జనసేన. సాయి గారు ఒక ప్రత్యక్ష ఉదాహరణ. గాంధీ సిద్ధాంతాలకు, పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలకు సాయి గారు ఒక గొప్ప ఉదాహరణ అని చెప్పాలి. కానీ కర్మ ఎప్పటికీ ఎవరిని వదిలిపెట్టదు. ఇవాళ అంజు యాదవ్ గారు రేపో మాపో వేరే అరెస్ట్ కాకుండా ఉన్నారు. ఏదేమైనా సాయి గారు ఆలోచించిన తెగువ స్ఫూర్తి ప్రశంసనీయం. అందుకే పవన్ కళ్యాణ్ గారు ఆయన కోసం, ఒక కార్యకర్త కోసం ఆయన తిరుపతి దాకా వచ్చాడంటే ఆయన తెగువ ఏ పద్ధతి మనం అర్థం చేసుకోవచ్చు. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ అండి. కిరణ్ టీవీ గారికి